ఇక కాంగ్రెస్ హామీలైన 6 గ్యారెంటీలపై ఓ బ్యాచ్ డబ్బులు దండుకుంటున్నారని టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్ ఆరోపించారు. గ్యారెంటీ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు బహిరంగ ప్రకటన చేస్తుందని, గ్యారెంటీ కార్డులను ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫేక్ ప్రచార బ్యాచ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నమస్కారం, నేను శ్రీకాంత్ యాదవ్, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్, గోషామల్ కాన్స్టిట్యున్సీ. గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఈ గ్యారంటీ కార్డులని చెప్పేసి ప్రజల దగ్గర డబ్బులు దండుకుంటున్న వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను. మా ప్రభుత్వం ఒక్కొక్క స్కీమ్ తెచ్చినప్పుడల్లా మీ అందరికీ తెలుస్తుంది. మీరు ఇటువంటి ఈ గ్యారంటీ కార్డు అని చెప్పి పైసలు వసూలు చేస్తున్నారు అందరం తెలిసింది మాకు. ఇవన్నీ అవాస్తవం. మీరు ఈ ప్రలోభాలకు గురి కావద్దని చెప్పేసి మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవంతా ఫేక్. ఈ మీ సేవలో అక్కడిక్కడ 500 రూపీస్ తీసుకొని చేస్తున్నారని తెలిసింది. అది చాలా తప్పు. ఏ ప్రభుత్వం ఏదైనా స్కీమ్ ప్రవేశపెడితే 100% మీ దాకా చేరుతుంది. అప్పుడు చెప్పినప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం, నేను యాదవ్, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్, గోషామల్ కాన్స్టిట్యున్సీ. గత కొన్ని రోజులుగా ఇక మెచ్చూర్ జిల్లా ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళం వేశాడు ఆ బిల్డింగ్ యజమాని. 2023 సెప్టెంబర్ డిసెంబర్ నెలలతో పాటు ఏడాది మార్చి నుండి అద్దె చెల్లించడం లేదని బిల్డింగ్ యజమాని తెలిపారు. అద్దె రాలేదని, రెన్యువల్ చేసుకోలేదని బిల్డింగ్ యజమాని తాళం వేశారు. దీంతో అటు ఉద్యోగులు, ఇటు పేషెంట్స్ ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే డిస్పెన్సరీ తెరిచేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. హాస్పిటల్